రేపు ఎల్లుండి అంటే గురువారం శుక్రవారం బ్యాంకులు బంద్కు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు రేపు ఎల్లుండి బ్యాంకులు బంద్ చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్లో తీసుకొస్తున్న బ్యాంకుల అమెండ్మెంట్ బిల్లును కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఏంటి దీంట్లో ఉన్న మర్మం ఏంటి? ఎందుకు వీళ్ళు బ్యాంకులు బంద్కు పిలుపునిచ్చారు? ఎందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున మీరు ఈరోజు 2 రోజుల బ్యాంకుల బంద్కు పిలుపునిచ్చారు. ఏంటి ప్రధాన కారణం? ఈ సమ్మెకి ప్రధాన కారణం కూడా ఏదైతే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వింటర్ సెషన్లో 2 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెడతానికి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకన్నట్టయితే ఈ దేశ ప్రజలకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏదైతే సర్వీస్ చేస్తున్నాయో ఈ దేశ ప్రగతికి, ఆర్థిక ప్రగతికి కూడా గత 5 దశాబ్దాలుగా నేషనలైజేషన్ 69లో అయినప్పటి నుంచి కూడా ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నీ కూడా దేశ ప్రగతికి అలాగే దేశ డెవలప్మెంట్కి కష్టపడి అన్ని వర్గాలకి ఫైనాన్షియల్ ఫెసిలిటీస్, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్న ఈ తరుణంలో ప్రైవేటైజ్ చేయడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. ఎందుకంటే ప్రైవేటైజేషన్ ఎక్స్పీరియన్స్ మన దేశంలో చూసినట్టయితే ప్రైవేట్ సెక్టర్లో సక్సెస్ అయిన ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ. ముఖ్యంగా బ్యాంకింగ్ ఏరియాలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కుప్పకూలిపోయిన ప్రైవేట్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి. ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్కి అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా వాళ్ళ ఫస్ట్ మోటివ్ ఇస్ ప్రాఫిట్ ఉన్న చోటే వాళ్ళు ఆపరేట్ చేస్తారు. వేరేస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది. దాంతోపాటు ఈ సోషల్ ఆబ్జెక్టివ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ ఏదైతే సక్సెసివ్ గవర్నమెంట్స్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారో దాని బాధ్యత కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల దేశంలో అన్ని ఏరియాస్లో ఫార్మింగ్ ఏరియా, రూరల్ కానివ్వండి, సెమీ అర్బన్ కానివ్వండి, అర్బన్ ఏరియాస్లో కానివ్వండి, అలాగే హౌసింగ్ సెక్టారు, ఎడ్యుకేషన్ సెక్టార్లో, ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో, స్మాల్ బిజినెస్లు, వీటన్నిటిలో కూడా ముందుండి సేవలు చేసేది ఈ దేశానికి అడ్వాన్సింగ్ కానీ ఫైనాన్సింగ్ చేసేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే వితౌట్ ఎనీ ప్రీ కండిషన్స్. బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది బ్యాంక్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ అనేది కూడా మాకు ముఖ్య అంశం. కాబట్టి ప్రాఫిట్ ఒకటే కాదు, కాకపోతే ప్రాఫిట్ కూడా సంపాదిస్తున్నాయి. గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఒక ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లేవని. ఇది చాలా అబద్ధం. ఇది ప్రతి సంవత్సరము గత 10 ఏళ్ళు తీసుకున్నట్టయితే 75,000 కోట్లు అప్పుడు ఉన్నట్టయితే 2001లో, ఈ రోజు 2021కి ఆల్మోస్ట్ 1,97,000 crores ప్రాఫిట్లో ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అంటే ప్రాఫిట్ లేనట్ట ఎన్పిఎస్ ఉన్నాయంటాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉండటానికి కారణము బ్యాంకులో పనిచేసే ఒక క్లర్క్ కానీ ఒక ఆఫీసర్ బాధ్యుడు కాదు. ఈ హై వాల్యూ లోన్స్, ఇండస్ట్రీ, కార్పొరేట్ సెక్టర్కి ఇచ్చే లోన్స్ కూడా బ్యాంక్ బోర్డ్స్లో డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ బ్యాంక్స్ బోర్డులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు, అలాగే ఈ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా బియాండ్ దేర్ వాళ్ళ కెపాసిటీ వాళ్ళు లోన్స్ ఇవ్వడము, తర్వాత అది కొన్నేళ్లకే అది నిరర్ధకాస్తిగా మారడం, అంటే ఎన్పిఎస్గా మారడం. దానివల్ల దాన్ని బ్యాంక్స్ ఇచ్చిన లోన్ని వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ప్రొవైడ్ చేయాలి కాబట్టి దాన్ని ప్రొవిజన్స్ కింద పక్కకు పెట్టేసి చివరికి రావాల్సిన నార్మల్ ప్రాఫిట్ కంటే తక్కువ చూపెట్టడం జరుగుతుంది. మీరు ఇంకో ప్రధాన ఆరోపణ కూడా చేస్తున్నారు ప్రభుత్వం మీద. బ్యాంకులు నష్టపోవడానికి కారణం ప్రభుత్వాలని ఆరోపించారు. ఏంటి దీనికి కారణం? ప్రభుత్వ డెసిషన్స్, ముఖ్యంగా ప్రైవేటైజ్ చేయడం అనేది ఈ డెసిషన్స్ కరెక్ట్ కాదని చెప్తున్నాం. ప్రైవేటైజ్ చేసినట్టయితే ఈ పార్టీకి అన్ని బ్యాంకులు ప్రైవేటైజ్ అయిపోయి అన్ని లాభాలు ఆర్జించాలి కదా. ఎన్ని బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ప్రాఫిట్లో ఉన్నాయి, ఎన్ని బ్యాంకులు కూలిపోయి చెప్పండి. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా హైప్తో ఓపెన్ చేశారు. కొన్నేళ్ళ తర్వాత ఏమైంది గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అవడం తెలియదు. దాన్ని మళ్ళీ లాస్ అయింది. ఆ ప్రైవేట్ బ్యాంక్ని ఏం చేయాలా? దాన్ని మళ్ళీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వృద్ధి దాన్ని మర్జ్ చేసుకోమని చెప్పి, అంటే ఆ లాసెస్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మీద మోపుతున్నారు. ఫెయిల్యూర్ అయింది ఒక ప్రైవేట్ సెక్టర్లో, మీరు దానికి యూఆర్ మేకింగ్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ టేక్ ద అబ్జర్వ్ దట్ లాస్. ఈ తప్పుడు డెసిషన్. ఈ మధ్య ఎస్ బ్యాంక్ చూశారు. ఎస్ బ్యాంక్ చాలా పెద్ద నెంబర్ 3, నెంబర్ 4 అని చెప్పారు. ఈరోజు ఎస్ బ్యాంక్ జాడేలు ఉనికే లేదు. వీటిని మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసుకోవాలా. మేజర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఉంది, ఎన్బిఎఫ్సిస్ అంటారు, ఐఎల్ఎండ్హెచ్ఎస్ అని. అది అంత చాలా బాగా పనిచేసే అని చెప్పి ఈ రోజున అది కుప్పకూలిపోయి దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఎల్ఐసి వాళ్ళని ఆ లాసెస్ని బేర్ చేయమని చెప్తారు. మొన్న ఎల్ఐసి, ఈరోజు జాతీయ బ్యాంకులు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ విజయం అండర్ ది ప్రెజర్ ఆఫ్ కార్పొరేట్ హౌసెస్. ముఖ్యంగా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు అనుగుణంగా డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఏదైతే ప్రజాధనాన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్నేళ్లుగా జాగ్రత్తగా కాపాడుతూ దాన్ని వైజ్గా ఇన్వెస్ట్ చేస్తూ దేశం ఎకనామిక్ డెవలప్మెంట్కి తోడ్పడుతుందో
ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయి ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ఫండ్స్, బ్యాంకులు అమ్మితే తప్ప మేము ఫండ్స్ రైజ్ చేయలేమని చెప్పడం ఒకటి. దురదృష్టం ఇంకోటి ఏంటంటే ఏవైతే కార్పొరేట్ ఎంటిటీస్ బ్యాంక్స్కి లక్షల కోట్లు డ్యూ ఉన్నాయో వాళ్ళ చేతికి పోయే విధంగానే ఈ ప్రైవేటేషన్ ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్పితే ఈ దేశ ప్రగతి గురించి కాదు, దేశ ప్రజల హితంలో లేదు. దట్స్ వై కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్తోంది, ఇన్ని సంవత్సరాలున్నా ఈ జాతీయ బ్యాంకులు శాచురేషన్ పాయింట్కి రావట్లేదు, వీటిని మెయింటెనెన్స్ భారంగా మారుతుంది ఆర్థికంగా, అందుకనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాలి. దీన్ని ఎట్లా ప్రైవేటేషన్ చేసినట్టు సొల్యూషన్ వస్తుందంటారా? ఈ దేశంలో ఎవరిని అడగని చెప్పరు. నోబడి విల్ బిలీవ్. బికాస్ ప్రైవేటైజ్ అయిన తర్వాత నేను చెప్పినట్టుగా ప్రాఫిట్ మోటివ్ తప్పితే ఈ దేశ ప్రగతి గురించి ఏ ప్రైవేట్ బ్యాంకులు పనిచేయవు. ఏవైనా దేశ ప్రగతికి దేశ ప్రజల హితంలో పనిచేసిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్స్పీరియన్సెస్ పూడ్. ఈ మన గవర్నమెంటే దాన్ని ఒకప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఉండే బ్యాంక్స్ ప్రయర్ టు 1969 ఈ కొన్ని బిజినెస్ హౌసెస్ చేతిలోనే ఉన్నాయి. వీళ్ళ వల్ల మనము వైడర్ ఏరియాకి మనము డెవలప్మెంట్ చేయలేకపోతాము. నేషనలైజ్ చేయడం జరిగింది ఆ రోజున 20 బ్యాంకులను. ఈ 69లో 14 బ్యాంకులు, మళ్ళీ 80లో ఇంకా 4 బ్యాంకులను చేయడం, 6 బ్యాంకులను చేయడం జరిగింది. ఇదే గవర్నమెంట్ ఈ పబ్లిక్ సెక్టార్ క్యారెక్టర్ని క్రియేట్ చేసిన బ్యాంక్ గవర్నమెంట్ ఈ రోజున మీకు ఎకానమీకి వెన్నెముకగా ఉన్న అదే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని మళ్ళీ దాన్ని వీకెన్ చేసి మళ్ళీ ప్రైవేట్ సెక్టార్కి వైపు ఫేవర్ చేయడం అనేది కరెక్ట్ కాదని యూఓబి నమ్ముతుంది. అందుకే ఈ డెసిషన్ మీద మేము స్ట్రైక్ మీద వెళ్తున్నాం. ఇప్పుడే కాదు, ఈ యాక్చువల్లీ ఫిబ్రవరి ఈ సంవత్సరంలో కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. అదే అప్పుడు యూఓబి అజిటేషన్ ప్రోగ్రామ్ 2 రోజులు స్ట్రైక్ చేయడం వల్ల ఆ డెసిషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది. మళ్ళీ వింటర్ సెషన్ స్టార్ట్ కాగానే మళ్ళీ ఆ డెసిషన్ తీసుకొని ముందరకు వస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అన్ని యూనియన్లు, ముఖ్యంగా యూఓబి తరఫున మేమందరం వ్యతిరేకిస్తున్నాం. ఇంతేకాకుండా మీ ద్వారా ఈ దేశంలో ఉన్న కామన్ ప్రజలకు కూడా ఈ ప్రైవేటైజ్ అయితే మీకు ముందు ఇప్పటిదాకా వచ్చే ఫెసిలిటీసు ఇవన్నీ కూడా ఉండవని మేము చెప్తున్నాం. మీ 2 రోజుల సమ్మె వల్ల ప్రభుత్వం మార్పు వస్తుందని మీరు ఆశిస్తున్నారా? ఖచ్చితంగా రావాలని కోరుకుంటాం. అందుకే బ్యాంక్ ఉద్యోగులే కాకుండా మా ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఈ దేశంలో సిటిజన్స్ కూడా అవేర్నెస్ కావాలనే ఉద్దేశంతో మేము రకరకాల ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరిగింది. ఈ ప్యాంప్లెట్స్ ద్వారా వీటి కూడా దీనివల్ల ఈ దేశ ప్రజలకు నష్టం ఏమవుతుంది, మీకు బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఎలా దూరం అవుతాయని కూడా క్లియర్ కట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ మీడియా సహకారం కూడా ఈ విషయంలో కావాలని కోరుతున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ నేషనల్ మూవ్మెంట్ అని చెప్పాలి, పేట్రియాటిక్ మూవ్మెంట్ బై ది ఎంప్లాయీస్ ఆఫ్ ది బ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి. ఏదైతే బ్యాంకుల ప్రైవేటీకరణ ఉందో దీన్ని పూర్తిగా ఏదైతే యూనియన్ ఫోరం ఆఫ్ యునైటెడ్ బ్యాంక్స్ వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే పేరు చెప్పకుండానే కార్పొరేట్ సంస్థలకి ఈ వ్యవస్థని అప్పచెప్పేందుకు కూడా ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే భాగంగానే 2 రోజులు సమ్మెకు ఉపక్రమిస్తున్నాం అనే అంశాన్ని ఇటు యునైటెడ్ బ్యాంక్స్ ఫోరం అధ్యక్షుడు శ్రీరామ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.